చేయడానికి కారణమైన శ్రీ కొండలరావు గారికి ప్రప్రథమంగా చేతులకు నమస్కరిస్తున్నారు. నమస్కారం కొండలరావు గారు. వెస్ట్ బెంగాల్, ఒరిస్సా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చారండి కార్యక్రమానికి. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా గుండకమ్మ ఎడిటర్ శ్రీ చంద్రెడ్డి కొండలరావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. కొండలరావు గారు, శ్రీ కొండలరావు గారికి ఒకే సత్కరించవలసిందిగా మాజీ మంత్రివర్యులు ఆయన వేదిక మీద ఆహ్వానిస్తారు. మెంబర్ ఇవ్వవలసిందిగా రాజస్థాన్ నుంచి మెంబర్స్ని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. గోపాల్జీ అండి, శ్రీ ఆనం భాషా గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. సగౌరవంగా రండి సార్. వారికి బొకే ఇవ్వాల్సిందిగా మహారాష్ట్ర నుంచి వచ్చిన ప్రదీప్ కులకర్ణి గారిని పిలుస్తున్నాను. మన నేషనల్ కౌన్సిల్ అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా నేషనల్ ప్రెసిడెంట్ శ్రీ కేశవదత్ చంద్రల గారిని వేదిక మీద సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. చప్పట్లు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్సీ మెంబర్ పరశురామ్, జనరల్ సెక్రటరీ కమల్ కుమార్, శ్రీ ఎన్సీ మెంబర్ రెడ్డి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నారు. వారికి బొకే ఇవ్వాల్సిందిగా అసలు దీక్షిత్ గారిని ఆహ్వానిస్తున్నారు. యూపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా జాతీయ కౌన్సిల్ సమావేశాలు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోని అద్దెక మండలం సింగరకొండలో మరి అత్యంత వైభవంగా జరుపుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ముందుగా డాక్టర్ వెంకటేశ్వరరావు గారు, వారి గురించి మరి అందరూ కూడా సుపరిచితులు, మరి అత్యంత ఆప్తులు. మరి వారు ఈ కార్యక్రమానికి రావడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. తర్వాత శ్రీ ఆనం భాషా గారు, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, మరి వారు కూడా నాకు జర్నలిజంలో అత్యంత ఎక్కువ మిత్రులు. వారు కూడా నేను అడిగిన వెంటనే ఈరోజు కార్యక్రమానికి రావటం అది కూడా సంతోషకరంగా ఉన్నది. తర్వాత అగ్రి జర్నలిజంలో పద్మశ్రీ అవార్డు పొందినటువంటి రైతు నేస్తం ఎడిటర్ శ్రీ వై వెంకటేశ్వరరావు గారి, కేడి చందోల గారికి, మరి అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శ్రీ శంకర్ గుజరాత్ గారికి, మరి వచ్చినటువంటి తోటి పత్రికా సంపాదకులకు, మిత్రులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేశారు. గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒరిస్సా, మరి అటువంటి అనేక రాష్ట్రాలు ఎంతో దూర ప్రయాణం నుంచి కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి అదనంగా రావడం అనేది మనందరూ కూడా గర్వకారణం. జనరల్ గా నేషనల్ కౌన్సిల్ సమావేశాలనే నేను ఇప్పుడు దాదాపు 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఎప్పుడు కేవలం రాష్ట్ర రాజధాని నగరాల్లోనే, మెట్రోపాలిటన్ సిటీల్లోనే మాత్రమే జరుగుతున్నాయి. కానీ తొలిసారిగా ఈ ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ ప్రాంతంలో ఈ నేషనల్ కౌన్సిల్ సమావేశాలను జరగడం అనేది ఇదే ప్రథమం. అందుకు నా పైన నమ్మకం ఉంచి ఇంత దూరాన్ని నుంచి కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినందుకు కూడా వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. జనరల్ గా ఎక్కడ జరిగినా కూడా రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ కి 10 కిలోమీటర్ల రేంజ్ లోనే జరుగుతున్నాయి. కానీ తొలిసారిగా రైల్వే స్టేషన్ కి 120 కిలోమీటర్లు, ఎయిర్పోర్ట్ కి 150 కిలోమీటర్ల దూరంలో ఈ సమావేశం జరుపుకోవడం అనేది విశేషము. సో కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తర్వాత మొదటగా ప్రసంగించవలసిందిగా మన జాతీయ అధ్యక్షుడు శ్రీ కేడి చందోల గారిని కోరుతున్నారు. I warmly welcome to our guest and all the members came now to be part of the meeting, all our discussion meeting. We will sit together after this ceremony and discuss about. I am thankful to Mr. Kundal Rao for giving me an opportunity to come here to see this area. We are trying to hold our meeting in the remote areas of different parts of the country. We met in Bhavani Patnam, in Jaipur of Odisha, Kolhapur, Solapur, and so many different areas to see the cultural heritage, literature heritage, and to spread
throughout India to our friends. తర్వాత ఈ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శ్రీ శంకర్ కతేరా గారు వారు గుజరాత్ రాష్ట్రం నుంచి వచ్చారు. వారిని కూడా తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. परम आदरणीय अध्यक्ष महोदय, मंचा स्थित हमारे विशिष्ट अतिथि, आप सब साथियों, आंध्र प्रदेश से हमारा नाता ऐसे तो पुराना है। सालों पहले त्रिपत का मीटिंग हुआ था जो हमारे साथी अरुणा जी ने कंडक्ट किया था। उसके बाद कई सालों के इंतजार रहा हमें कि संगठन का एक मीटिंग आंध्र में हो जाए। वन मैन आर्मी ऐसे हमारे साथी कॉन्डल राव ने ये हमारा जो चैलेंज था संगठन का उसका स्वीकार किया और वेरी होली पैलेस जहां पवित्रता पवित्रता और पवित्रता ही है, ऐसे पावन स्थान पे 2 दिन से हम इनका आतिथ्य और धर्ममय शांतिमय जीवन का आगे बढ़ रहे हैं। हमें खुशी हुई कि आंध्र प्रदेश के टोच के नेतागण, टोच के अधिकारी, पद्मश्री अवार्ड पत्रकार श्री मंच पे आसीन है। हमें बहुत खुशी होती है। ये संगठन 4 दायका यानी 40 साल से भी ज्यादा समय से हमारे परम आदरणीय श्रद्धेय श्री केडी चंदोला सर के अध्यक्ष स्थान पे आगे बढ़ रहा है। कोई सीमा पार करनी थी लेकिन कोरोना आ गया। नेपाल, बंगला, बर्मा सब देश हम आगे जा रहे थे। आगे इनके नेतृत्व में हम फिर आगे बढ़ेंगे। पूरे राष्ट्रभर से हमारे साथी यहाँ पधारे हैं। यूपी, उत्तराखंड, आसाम, महाराष्ट्र, राजस्थान, गुजरात, दीपू सर ने बोला कि रिमोट एरिया आसाम का गुवाहाटी तो मीटिंग कर 3-4 बार कर चुके थे, लेकिन दीपू जैसे आसाम के प्रदेश में भी हमारी मीटिंग और स्टेट गवर्नमेंट से संघर्ष करते करते हम लोग आगे बढ़ रहे हैं। हमें बहुत खुशी हुई। कॉन्डल राव ने वन मैन आर्मी, उन्होंने मेरे मीटिंग का आयोजन था। अरुणा जी हिंदी जानती है, मैं जानता हूं और मैं आपकी भाषा नहीं जानता हूं, तो टाइम का है, मैं मेरा यहाँ से इशारा हुआ। आप सबका सम्मान है। हमारी अरुणा जी को भी संगठन में नेशनल एग्रेशन के मेंबर के हिसाब से उनको मेंबर भी बनाया था। इसीलिए आंध्र और आप सबको प्रणाम करते होते सबके बीच से मैं विदाई लेता हूँ। धन्यवाद। थैंक यू वेरी मच। Program. Thank you very much for inviting me and giving an opportunity to speak to all of you. Thank you. मैं थोड़ा सा तेलुगु में बात करता हूँ। ఈరోజు నేషనల్ కౌన్సిల్ మీట్ సందర్భంగా అసోసియేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ ఆఫ్ ఇండియా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుపుకోవడం చాలా సుపరిమాణం. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మిగతా రాష్ట్రాలకి అలాగే ఈ పత్రికా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. అలాగే కొండరావు గారు కూడా ఒకళ్ళే ఈ కార్యక్రమాన్ని భుజాన వేసుకొని, ఎందుకంటే మారుమూల గ్రామంలోనే అయితేనే మనకి చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే పట్టణాల్లో ఉంటే
ఎన్విరాన్మెంట్ కానీ లేదంటే సమస్యలు కానీ ఇక్కడ గ్రామాల్లో ఉన్న సమస్యలు కానీ కొంచెం అవకాశం ఉంటుంది తెలుసుకోవడానికి. అలాగే అనేక పెద్ద పత్రికలతో పోటీ పడుతూ చిన్న పత్రికలు కూడా చాలా వార్తలు రాస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడు చిన్న పత్రికలోని వార్తలు కూడా చాలా ఇంపార్టెంట్ కలిగి అది సామాజిక సేవలో భాగంగా అనేక సమస్యలు కూడా తీర్చడానికి కూడా ఉపయోగపడుతున్నాయి అలాంటి వార్తలు చేసుకునే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొన్నిటికి మార్గదర్శనం చేయడానికి ఈ చిన్న చిన్న న్యూస్ పేపర్స్ కూడా పనికొస్తున్నాయి. అలానే అక్రిడేషన్లో పెద్ద పత్రికలతో పాటుగా అక్రిడేషన్ కార్డుల్లో కూడా మంచి అవకాశాలు ఇవ్వాలి. అలాగే ల్యాండ్స్ ఏదైనా హౌసింగ్ ల్యాండ్స్ వచ్చేటప్పుడు కానీ వీటికి అనేక కమిటీలు జరుగుతూ ఉంటాయి. అంటే పత్రికల్లో కూడా అనేక కమిటీలు జరుగుతూ ఉంటాయి. ఆ కమిటీల్లో చిన్న చిన్న పత్రికలు నడిపే వాళ్ళకి కూడా మంచి స్థానం సభ్యత్వం ఇచ్చినట్లయితే ఇంకా అనేక సమస్యలు ఈ చిన్న చిన్న జర్నలిస్టుల సమస్యలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు విషయాలు మీ అందరికీ ముందుకు తీసుకోవడానికి అవకాశం इच्छा पंडा धन्यवाद తెలుపుకుంటూ और एक बार आपको सभी लोगों को नमस्कार करूंगा। इसी समय मैं बात करने के लिए आपको समय दिया है, इसलिए आपको बहुत बहुत धन्यवाद करता हूँ। जय जवान, जय किसान, जय विज्ञान। తర్వాత ఈరోజు మన ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి సంస్కృత పండితులు శ్రీ తాడూరి ఆంజనేయులు గారిని సభను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పనిచేశారు. మరి ప్రతిష్టాత్మకమైన తిరుపతి దేవస్థానానికి శ్వేత డైరెక్టర్గా కూడా పనిచేశారు. మరి అక్కడ అనేకటువంటి సంస్కృతంలో పుస్తకాలు కూడా రాసి మరి పండితులుగా పేరొందారు. వారు ఈరోజు మన ఈ కార్యక్రమానికి రావడం Thank you very much for giving me an opportunity to speak a few words about journalism and etc. Even I feel very happy to speak to all of our northern brothers committed to do justice for their profession as journalists. First of all, I am going to speak only what we are maximum 5 minutes, but I am going to make a bold statement. But one, really all of you are very lucky to have Dr. Kadubati Venkateswarrao as chief guest today. Because why I am stressing upon it is, you know, as media persons in Northern India also, those who work as a PR MLA, 1 time or 2 times, everybody is eligible for claiming pensions in India, you know. 2 pensions. One works as a MP or MP and MLA, he is able to claim 2 pensions from the government exchequer. But our chief guest, who worked as MP and MP in Upper House and Lower House, as well as MLA and Minister of Health Minister, he denied 2 pensions, whereas in AP so many billionaires and millionaires are claiming for 2 pensions. That is his integrity towards his profession. As a politician, he stood as a standout politician among his peers. That is why you should take him as a role model to be honest in your profession. Moreover, coming to our journalism, you know, in English, journalism or media or press is called as 4th estate. Why it is called 4th estate? To the entire universe, there are 4 directions: east, south, west, and north. In modern democratic system, legislature, execution, judiciary, 3 pillars. The 4th one is our service. We are the 4th estate, 4th power. What is our duty? The legislation makes acts, the execution implements the acts, your judiciary oversees or monitors the acts, whether they are according to the legal system or under the legality. But what the press does, it is the main prime motto of the press, journalism. You know, the real duty or job of the journalism is to be witness to the history.
they should work with professional integrity and as coordinated between the government and the public. But unfortunately in India, you know, in North India also, media is to what extent is highly kept. I am making this bold statement with my observation experience over the last decades. For example, by saying one example, what happened in AP, I will call it a day for my speech. Because of the media domination, so many incidents happened in AP. Media persons are trying to grab the power by making making the parties leaders. That is why in the AP, parties they themselves started media. Thank you very much. తర్వాత మరి శ్రీ ఆర్ఎం భాషా గారు రాష్ట్ర సమాచార కమిషన్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా ఉన్నారు. వారికి నాతోటి దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. ఇద్దరం కలిసి మరి ఒంగోలు వార్తా ఆఫీస్లో జర్నలిస్టుగా పనిచేసాము. వారు కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం సంతోషదాయకం. మొత్తం సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నా మాతృభాష తెలుగు. తెలుగు అని నా మాతృభాష అని చెప్పుకోవడానికి నేను గర్విస్తున్నాను. అందువల్ల నా ప్రసంగం 2 మాటలు తెలుగులో ప్రారంభించి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి జర్నలిస్ట్ సోదరులు వచ్చారు కనుక వాళ్ళ బెనిఫిట్ కోసం 4 మాటలు హిందీలో నాకు వచ్చిన ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, యూ మస్ట్ నో who are the people sitting before you. Here, everybody calling Mr. Daggupati Venkateswara Rao as former minister. I strongly disagree with that, because he is not a mere former minister. He is a great man of Indian Andhra Pradesh. Everyone must know. You might be knowing who is N.T. Ramarao. N.T. Ramarao is a great man of Andhra soil. He upholds the self-respect and he upholds the dignity of the Telugu people. At that time when N.T. Ramarao entered into the politics, he was known to be an iron man. He was the first person. N.T. Ramarao, if you say in TDP, first person is N.T. Ramarao. The man behind the Iron Man is Mr. Daggupati Venkateswara Rao. He was the immediate first person to the. Another man is also that there were 2 persons sailed along with N.T. Ramarao. I don't recognize him as a mere former minister. He made a lot of politicians, lot of MLAs as a ministers, that he knows and we know. And another thing I want to tell, this is not a flattery, this is a fact I am producing before you. मैं सच बात कर रहा हूँ, मैं कोई उनका प्रशंसा करने के लिए ये बात नहीं बोल रहा हूँ. पहली बार मैं कौन आए उधर आए वो बोलने के लिए ये बात आपके सामने पदार्थ कर रहा हूँ. और दूसरा चीज ये है, he made, people may agree it will be a controversial, he made a person as a chief minister that he knows, everybody knows of Andhra Pradesh people, everybody in Andhra Pradesh knows. Subsequent things are different. If when I entered into the journalism in the year of 1982, at that time Telugu Desam was founded. At that time we only know 3 to 4 persons. First 3 persons, one Mr. N.T. Ramarao, second is Daggupati Venkateswara Rao, and after some time Mr. Chandrababu Naidu. Now the Chandrababu Naidu is ruling our state. The man, he is not a, I am telling you repeatedly, I am telling you, I am just praising, not just praising, he is not a cunning politician. That's why he is before us.
It doesn't mean that it would have been running, it would have not been amidst us. But the thing is, I don't recognize, again I am telling you, I don't recognize him as mere former minister. It means degrading him. He is not a former minister. We know, followed the Telugu politics from the closed range by politics. We followed the Congress politics from the closed range. We followed the entire Andhra Pradesh politics for the past 25 years. That's why I am able to tell you this. He is a good author. He wrote several books on the history and the running history of Padma Shri Award is amidst us. He is running a paper, small paper that is called Raitu Nestal. In Telugu, Raitu Nestal, in Hindi that is farmer friend, it means Kisan ka dost. Kisan ka dost hai. Kisan ke liye he has done a lot vital work in the field of agriculture. He has done a lot of research. He advised through his small paper, he played an advisory role to the farmers how to grow the good crop and how to get the good yield like that. So he is the man before us. And after that I want to say about the journalism a few things. I am from journalist field, having worked 40 years in Telugu journalism. 40 साल पत्रकार होने के बाद मैं इस राष्ट्र का सूचना आयोग का मुख्य आयुक्त बनाया गया। मैं यहाँ के पत्र, समाचार पत्र ईनाडु, आंध्र ज्योति, वार्ता और साक्षी, आंध्र भूमि समाचार पत्रों में काम कर चुका हूँ। यहाँ के मैं ग्राम सभा से पंचायत ग्राम सभा से पार्लियामेंट तक प्रोसीडिंग्स कवर कर चुका हूँ। ये मेरा अधिकार। ये फर्स्ट ऑफिशियल विजिट टू Addanki. I have assumed the charge 2.5 years ago, but I never participated in the public meetings. This is my first public meeting. Dr. Rao is my close friend. He is my friend for the past 25 years. When we worked together in Varda, in Mongol, he was a reporter, I was a senior reporter. So with that attachment, I came here. Not only that, I felt very happy being a journalist, participating and going closer to our journalist friends. I felt it is a privilege. All these people are coming when Venkateswara, Dakkupati Venkateswara. Once again I am telling you, he is a Dakkupati Venkateswara, that's all. I don't recognize him as a former minister. And he has served as an MP. He has been the, I think, Rajya Sabha also. He has been the MLA. But he is still Dakkupati Venkateswara, that's all. His name is very much known to the Andhra Pradesh people. And again I want to tell about the journalism. मुद्रणा माध्यम का युग, मुद्रणा माध्यम का युग, प्रिंट मीडिया का युग खत्म होने आ रहा है। प्रिंट मीडिया का बड़े-बड़े leading largest circulated newspapers also it becomes very difficult to survive. सोशल मीडिया आने के बाद इनका खत्म होने आ रहा है। अभी कोई लंबे चौड़े व्यासावली या विशेष इससे विशेष कॉलम्स कोई भी नहीं पढ़ रहा है। इट मीन्स बट सर्वाइवल ऑफ द फिटेस्ट थ्योरी विल एग्जिस्ट फॉरएवर। जिसके पास कंटेंट ठीक है, जो कंटेंट ठीक बनाएगा उसका तो कभी भी सर्वाइवल को प्रॉब्लम नहीं है। ये देख लेना। आप मांग रहे, कल देखा मैं, कल आपका एक मांग देखा, वो particularly you people are demanding for the restoration of the postal service on subsidy cost. I do support because you might be having your own readers, you might be having your own subscribers. For them, it is subscription itself is a big thing.
sending postal charges and other things will be burdensome on you. So what this itself, Association of Small and Medium Newspapers of India, is doing a good thing. Through Kondalu, I will be knowing about your annual meetings. I also told him I will come accompany you once along with you, but these are that occasion has come in Addanki to participate. That's true. Participating, I always feel, I never shared any dais with any privileged people, big people. I am telling you, this is frankly telling you, I never shared any dais with any great people. I feel it is privilege with Venkateswara Rao, both the Venkateswara Rao. It is my privilege. I am sharing the dais with them. I never thought, because ours is a quasi-judicial authority, ours is a statutory post. We suppose not to associate, as long as we are in position, we suppose not to associate with the judicial. But even then, I heard that Dampati is coming. I should come. I felt it is my honor to meet you. So that's why I came here. I wish you all the best. One more thing I want to tell you, for journalist's sake I am telling you. Sujana Ayog 2005, this is about the Act, RJA Act. RJA Act is a very beautiful act. It was legislated it was approved in the Parliament in 2005 during the regime of Mr. Manmohan Singh when he was Prime Minister. Really, people of India should be grateful for that. You can know any information recorded in the records of the officers. You can access the records through 10 rupees 6-1 application. Make use of it. That too, for the public interest you can apply. Public interest you can apply, you can get the information. For local information, for municipal information, whatever you want, you can access the information. And with that information, you can do the lot of service to the society. That you must keep in mind. RJA is a powerful weapon in the hands of the common man, not only in the hands of the common man, it is a powerful weapon in the hands of the journalist particularly. When they elicit the information, when they get the information, they can publish in the paper authentically, no illusions, no assumptions, no presumptions. So that you can recently, one gentleman, I have to tell, I am a competent to speak. Recently, one gentleman simply through 20 rupees, he got a good information. He filed a 6-1 RJA application before the Parliament. Just he asked the list of the pensioners. Who are the pensions getting the list? He got the list. Again, what he has done, second application, he applied in the State Assembly. From the State Assembly also, he got the information. He just compared both the things. Who are getting double pensions, he exposed it immediately. What for the service, without anything, with 20 rupees, he has served the entire nation. ఏళ్ల పాటు నేను జర్నలిస్టుగా పనిచేసి ఈ స్థానానికి వచ్చాను. నేను మొట్టమొదటి బహిరంగ సభ ఇది. నేను బయట ఎక్కడ ఉపన్యాసాలకు రాలేదు. జాతీయ ఫోరంల మీద మా సమావేశాల్లో పాల్గొన్నానే తప్ప ఈ మొట్టమొదటిసారిగా రావడానికి 2 కారణాలు మళ్ళీ చెప్తున్నాను. అయితే మా వ్యక్తులు మా కుండలరావు కారణంగా నేను వచ్చాను. ఇక్కడికి వచ్చి ఆయన చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నాడు. నేను ఎక్కడికి రావడం లేదా, నన్ను ఇబ్బంది పెడతా ఉంటే కావాలంటే లేదా ఆయన వస్తున్నాడని విన్న తర్వాత మిగతా వాడు కూడా వస్తానని చెప్పి రాలేదు. వాడు రానుందు నాకైతే ఏమి లోటుగా నేనైతే ఫీల్ కావడం లేదు. దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు వచ్చారంటే అసలు ఆ ప్రక్క వ్యక్తులు మీకు అందరికీ ఎంత తెలుసో ఎంత తెలుస్తుంది. మీరు ఈయన కొద్ది సమయం ఉంటే చెప్పలేదు, వద్దులేండి ప్రస్తుతానికి మానేస్తాను, ఎందుకంటే కాంట్రవర్సీ చేస్తారు. అందువల్ల కొందరు వ్యక్తులు రాజకీయం అంటే మోసము నటన లేకుంటే పైకి రాలేదు.
ఆయనకు అది లేదనేది అందరికీ తెలుసు, నాకు కాదు, ఆయన వ్యక్తిత్వం చూస్తూ వచ్చిన వాళ్ళకి అందరికీ తెలుసు. కనుక ఆయన ఉంటారు. మీ అందరికీ నేను మనస్పూర్వకంగా you must sustain with your wealth, not feel that you are representing for a small and medium papers. The content what you report is matter. The content what you do is important. The service what you do is important. You should not feel that we are small and medium journalists like that. The journalists write a small item also that attracts the nation, the attention. That will be enough for you. Once again, thanks to all. Finally, I want to say one thing. ఈ సంగిరెడ్డి వెంకట కొండలరావు ఎంత ఇదంటే ఆయన పుల్లకమ్మ పత్రిక ఎన్నిసార్లు తీసినా కూడా దానికి మీరు అన్నదాభావం దగ్గుబాటి దంపతుల ఫోటోలు లేకుండా రాదు. అందుకే నేను ఆయనకు ఒక బిరుదు ఇచ్చాను. నేను కొండలరావు వెంకటను దగ్గుబాటి దంపతుల సేవా పురంధర అంటుంటాను. తర్వాత చివరగా మిత్రులు శ్రీ బిఎల్ మిత్రా గారు టొబాకో బోర్డులో సూపరింటెండెంట్గా చేశారు. మిడిల్ పేపర్ జర్నలిస్టులందరికీ మరియు నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు పన్నోల గారితో దగ్గర 25 సంవత్సరాల నుంచి మొట్టమొదటిగా పొగాపోతుగా నేను హైర్ క్యాడర్లో సూపరింటెండెంట్గా పనిచేస్తాను. ఆయన చురుగ్గా ఉద్యోగం చేసి అదే తర్వాత విలేకరు తర్వాత నిస్వార్థంగా కూడా ఆయన అధ్యక్షమని పత్రిక పెట్టుకొని ప్రజల కోరిక దాన్ని దృఢంగా మార్చి ఈరోజు ఎంతో ఉన్నత స్థాయికి ఎవరో గుర్తింపు పొందినందుకు ఆయన గురించి పెద్ద వాళ్ళందరూ ఎన్నో గొప్ప విషయాలు చెప్పారు. నేను ఒక చరణం పాడి ఆయన గురించి ముగిస్తాను. ఈ అవకాశం మాయమైపోతున్నదయ్యో మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు నేడు మానవత్వం కలిగినోడు. ఎక్కడో నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, అతడే మన కొండలరావు.